కడప ప్రజలు మరొక ప్రపంచాన్ని చూడబోతున్నారని చిన్న చితక అపవాదులు ఉన్నా కూడా మహానాడుతో పటాపంచలైపోతాయని టీడీపీ సీనియర్ నాయకులు వల్ల రామయ్య తెలిపారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మినీ మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మాట్లాడారు. కడపలో మే 27, 28 తేదీలలో జరిగే మహానాడు సభలో జాతీయ అధ్యక్షుల్ని ఎన్నుకుంటామని చెప్పారు. మే 29 తేదీన లక్షలాది మందితో కడపలో పెద్ద బహిరంగ సభ జరుగుతుందని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కడప కూడా దోహదపడుతుందని అన్నారు. కాలం కలిసి వస్తే మరల నారా చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షులుగా ఎన్నికవుతారని తెలియజేశారు. మే 27న ప్రతినిధుల సభ జరుగుతుంది. ఆ సభలోనే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక ప్రకటన ఆ రోజు జరుగుతుంది 28వ తారీఖున. ఇదంతా అయిపోయిన తర్వాత 29వ తారీఖున లక్షలాది మందితో పెద్ద బహిరంగ సభ జరుగుతుంది కడపలో. అందరూ అనుకుంటున్నారు కడప వెళ్తున్నారు, కడపలో అడావుడి చేస్తారు. ఇందాక మా వాళ్ళు ఎవరు అన్నట్టుగా కడప వెళ్తారు, మీసం తిప్పుతారు, తొడలు కొడతారు. అవన్నీ తప్పండి. మాకింత బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారం రావడానికి కడప కూడా బ్రహ్మాండంగా దోహదపడింది. కడప గతంలో కొన్ని దుష్ట శక్తుల కబంధ హస్తాల్లో చిక్కుకుంది. ఇప్పుడు ఆ కబంధ హస్తాలు ఛేదించుకొని ఆ శృంఖలబద్ధమైన ఆ కడప స్వేచ్ఛని నింపుకోబోతుంది. వాళ్ళందరికీ ధైర్యం చెప్పడం కోసం, వాళ్ళందరి సంతోషంలో పాలు పంచుకోవటం కోసం, కడపే కాదు రాష్ట్రం మొత్తం కూడా సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని కడప నడిబొడ్డున చెప్పడం కోసం, స్వేచ్ఛావాయువులు పీల్చుకోండి అని చెప్పడం కోసం, మీరందరూ ఈ కుటుంబ సభ్యులే అని చెప్పడం కోసం, వారి ఆత్మీయ అభిమానాలు ప్రేమ పొందటం కోసం అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుదామని చెప్పడం కోసం కడపని ఎంపిక చేసుకున్నాం. తప్పితే ఎవరో అన్నట్టుగా ఆకతాయిలు మాట్లాడినట్టుగా కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఆ కడప పట్టణంలో నారా లోకేష్ బాబు గారు సందేశం ఇస్తారు. అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మరలా అన్ని కాలం కర్మ అంతా కలిసి వచ్చినట్లయితే మరలా జాతీయ అధ్యక్షుడిగా ఎంపికవుతారు. ఆ సభలో ఎంపికైన తర్వాత జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఆయన బహిరంగ సభలో ఉపన్యాసం చేస్తారు. పెద్దలందరూ కూడా వారి వారి అభిప్రాయాలు తెలియజేస్తారు. తెలుగుదేశం పార్టీ పుట్టింది పేదవాడికి సాయం చేయటం కోసం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం కోసం, క్షుత్పాతతో ఎవరో బాధపడటానికి వీల్లేదని చెప్పడం కోసం, దళిత వర్గాలు, అట్టడిక వర్గాలు, పేద వర్గాలు కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పడం కోసం దానికి కావలసిన ఏర్పాట్లు B4 ఎలాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లో కూడా ఆర్థిక వెలుగులు నింపబోతున్నారు. ఐ రిపీట్, ఆర్థిక వెలుగులు నింపబోతున్నారు పేదవాడి ఇళ్లలో కూడా. ఇదంతా కూడా